ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టంగా బందోబస్తు నిర్వహించాలని, కౌంటింగ్ రోజున ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్, పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పోలీస్, ట్రాఫిక్, రోడ్డు భవనాల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జూన్ 4న జేఎన్టీయూలో నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో చేపట్టాల్సిన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, డిస్ప్లే బోర్డులు, అభ్యర్థులు, ఏజెంట్ల వాహనాల పార్కింగ్, జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ రోజున ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆయన తెలిపారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా 144 సెక్షన్ అమలు చేయాలని అధికారులకు సూచించారు. జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. జేఎన్టీయూలో తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ పట్టణం, జగ్గంపేట నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాల పార్కింగ్ నిమిత్తం జేఎన్టీయూకే ఎదురుగా ఉన్న ఐటీఐ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోను, పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ పట్టణంలో కౌంటింగ్ రోజున ట్రాఫిక్ మళ్లింపుకు సంబంధించిన రూట్ మ్యాప్, బందోబస్తు వివరాలు, బారికేడ్ల ఏర్పాటు వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్కు వివరించారు. సమావేశంలో జిల్లా డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, తుని ఆర్వో కెవి రామలక్ష్మి, ప్రతిపాడు ఆర్వో ఎ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్వో ఇట్ల కిషోర్, కాకినాడ పట్టణం ఆర్వో జె వెంకట్రావు, జగంపేట ఆర్వో ఎం శ్రీనివాసరావు, డిఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు, రోడ్డు భవనాల శాఖ ఎస్ఈ జి కాంత్, ట్రాఫిక్ అధికారులు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.